ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సామాజిక న్యాయం ఈ దేశంలో పరిడవిల్లాలని పరితపించినటువంటి వ్యక్తి, మాజీ భారతదేశ ఉప ప్రధానమంత్రి, ఎన్నో అనేక రకాలైనటువంటి సంస్కరణల ద్వారా కార్మికులకు అదేవిధంగా బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలకు మేలు చేసేలా తన జీవితాంతం కృషి చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వారి వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పార్టీ నాయకులు చాలామంది పాల్గొనడం జరిగింది. సో ఈ సందర్భంగా మరొక్కసారి వారి సేవలను, ఈ దేశానికి వారు చేసినటువంటి వారి సేవలను గుర్తు చేసుకుంటూ, మననం చేసుకుంటూ, వారి బాటలో వారి ఆశయాలను కొనసాగించే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ముందుకు సాగుతుందని చెప్పి, అట్టడుగు వర్గాల కోసం, కర్షక కార్మిక వర్గాల కోసం, తాడిత పీడిత ప్రజానీకం కోసం, దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల క్షేమం కోసం డెఫినెట్గా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు కొనసాగించినటువంటి పోరాటం కానీ, కొనసాగించినటువంటి ప్రయాణం కానీ, దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగిస్తామని, కాబట్టి ఇటువంటి మహనీయుల జయంతులు, వర్ధంతులు తెలంగాణ భవన్లో జరుపుకోవడం ఆనవాయితీ. ఆ క్రమంలో ఈ కార్యక్రమాన్ని మా పార్టీ పెద్దలు కేసీఆర్ గారి ఆదేశానుసారం మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జగ్జీవన్ రామ్ గారి అభిమానులకు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, వారి ఆశయాలను కొనసాగించే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాసేవకు, అట్టడుగు వర్గాల ప్రజానీకం యొక్క ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చే దిశగా మరొకసారి పునరంకితమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జోహార్ బాబు జగ్జీవన్ రామ్. థ్యాంక్ యూ.